హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చి. ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం సింపుల్ అండ్ టేస్టీ ఆమ్లెట్ కర్రీ. వీడియో చివరి వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా టేస్టీగా ఉండబోతుంది కర్రీ. ముందుగా రెండు ఆనియన్స్ 3 టొమాటోలు కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే గార్లిక్, అల్లం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూడండి, నేను కొంచెం అల్లము అలాగే గార్లిక్ దంచుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా మెత్తగా దంచుకొని అందులోకి వేసేయాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఇందులోకి నేను కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నానండి. మనం ఎగ్స్ వేసుకుంటాం కాబట్టి ఈ స్మెల్ ఏం లేకుండా ఉంటుంది. అలాగే కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే టొమాటో ముక్కలు కూడా వేసేసాను. ఒకసారి అలా కలుపుకొని ఇందులోకే తగినంత పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ మనం చాలా రకాలుగా ట్రై చేసి ఉంటాం కదా, కానీ ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చూడండి, ఎగ్స్ వేసిన తర్వాత కలపకుండా కొద్దిసేపు మూత పెట్టి అలాగే ఉడికించుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మరి ఎగ్నంతా తిప్పేసుకోవాలి. అలాగే మరి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మరి ఎగ్నంతా ఒకసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ పెట్టుకున్నామంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా, ఎంత బాగుంది కదా. మేము ఇది వేడి వేడి అన్నంలోకి తిన్నామండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.